మొత్తం మార్కెట్ అనమాట. వానకి అయితే దాసి లోపల పెట్టేశారు మిర్చి కూడా. మామూలుగా బట్టల గుంటూరులో అయితే వాన అయితే దుమ్ము దులిపేస్తుంది అనుకోవాలి. చూడండి మొత్తం మిర్చి అనమాట. ఇంకా సో ఓకే ఫ్రెండ్స్ కదా, నిన్న అక్కడ ఒక మార్కెట్ తీసా, అది మార్టూర్ దగ్గర. దాన్ని ఫైనల్లీ అనుకున్నట్టే వానలో తడుస్తూ మిర్చి యాడ్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు టైం అయితే వచ్చేసి 4 దాటిపోయింది. ఇంక ఈ మిర్చి యాడ్లోనే మనం అయితే ఈరోజు నైట్కి పడుకోవాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చిలకలూరుపేట నుంచి అయితే వాక్ అనేది కంటిన్యూ చేస్తున్నాను అనమాట. కొంచెం ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి గుంటూరు 33 కిలోమీటర్లు ఉంది చిలకలూరుపేట నుంచి అయితే. సో సగమైన నడుద్దామని చెప్పి ఇంక నడుస్తున్నాను, ఇంకా టైం ఉంది కాబట్టి కొంచెం. సో చిలకలూరుపేటలో అయితే తినేదానికి అయితే ఆగాం అనమాట. బిర్యానీ అయితే చూసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది, నిజంగా టేస్ట్ బాగానే ఉంది. నేనైతే చిలకలూరుపేట బయటకు అయితే వచ్చేసాను అనమాట. ఇంకా దాటేస్తున్నాను చిలకలూరుపేట. ఇక్కడ స్కూల్ అన్నమాట. అయితే పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం అయితే దాటుతున్నాం అన్నమాట. సో మొత్తం చూడండి, మనమైతే హైవే మీద ఉన్నాము. చిలకలూరుపేటలో అయితే మాట్లాడడానికి రావాలన్నమాట. ఇవన్నీ మీల్స్ అన్నమాట. ఫ్రెండ్స్, చిలకలూరుపేట అయితే ఇప్పుడే దాటాను. చిలకలూరుపేట గుంటూరు హైవే రోడ్ అనమాట ఇది. సో ఈరోజు అయితే ఒంట్లో ఉన్న పులుసు మొత్తం గారిపోయింది. ఇంకెక్కడైనా స్టే అయితే చేయాలన్నమాట ఈరోజు నైట్కి. సో ఇప్పుడైతే చిలకలూరుపేట అయితే దాటాను. ఇక్కడ నుంచి చూసుకుంటే గుంటూరు వచ్చి 33 కిలోమీటర్లు అయితే ఉంది. ఇదైతే మనం పైపులు వేసుకుంటాం కదా పెద్ద పెద్ద చెరువులకు కానీ కాలువలకు కానీ. సో ఆ పైపులు తయారు చేసేది అయితే ఇక్కడే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే సింగిల్ రోడ్ అనమాట. సో అందువల్ల అసలు బండ్లు అయితే పైకి వచ్చేస్తున్నాయి అనమాట ఈ సింగిల్ రోడ్డు వల్ల. చూడండి, రోడ్డు అయితే చాలా చిన్నగానే ఉంది, చిన్నది. ఇదైతే పాడైపోయిన చెరువు అనుకుంటా. చూడండి, అంతా గలీజ్ నీళ్ళు అని ఇక్కడే ఉన్నాయి ఈ చెరువులోనే. మొత్తం వాటర్ మొత్తం. ఇదైతే చుండి రంగనాయకుల కళాశాల అనమాట, గణపవరం, చిలకలూరుపేట, నాదెండ్ల మండలం. సైడ్ అయితే ఉంది కదా, అదైతే శ్రీ చుండి రంగనాయకుల కళాశాల అనమాట, కాలేజ్ అనమాట, ఇంజనీరింగ్ కాలేజీ. అక్కడ చదివే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, రోడ్డు పక్కనే ఎంత చెత్త అంటే అంత చెత్త, తిన్నదంతా ఎక్కడ పడేస్తున్నారు అట్టుకుంది. చూడండి, ఇదంతా అయితే హైవే పక్కనే అనమాట. చాలా అంటే చాలా చెత్త హైవే పక్కనే. ఈ కాలేజ్ చాలా పెద్దదే ఫ్రెండ్స్. అక్కడ నుంచి చూస్తున్నాను. చూడండి, ఇది కూడా చుండి రంగనాయకుల కళాశాలే. ఓకే, ఇది చుండి రంగనాయకుల పాలిటెక్నిక్. ఇది పాలిటెక్నిక్, అది ఇంజనీరింగ్. సో డిఫరెంట్ అనమాట, రెండు కాలేజీలు అనమాట.
చిలకలూరుపేట కాంచి గుంటూరు రోడ్డు బాగా డెవలప్ అయ్యింది ఫ్రెండ్స్. నిజంగా రోడ్లో జరిగే వాతావరణం కానీ రోడ్లో తిరిగే వాళ్ళు కానీ చూస్తుంటే ఈ రోడ్డు అయితే చాలానే డెవలప్ అయింది. కాకపోతే కొంచెం అక్కడ చెత్త అనేది ఉండిపోయింది, అంటే రోడ్డు పక్కనే ఉందన్నమాట ఆ చెత్త అనేది. సో అదైతే కొంచెం క్లీన్ చేసుకుంటే బాగుండేది. యాస్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను నడుచుకోవడం వెళ్ళడం అయితే చూశారనమాట గుంటూరు రోడ్లో, హైవే రోడ్లో. సో వెళ్ళేటప్పుడు చూశారు, వచ్చేటప్పుడు అయితే ఇంకా నాకు టిఫిన్ వాటర్ బాటిల్ తీసుకొచ్చారు. నిజంగా చాలా థ్యాంక్స్ అన్న, సపోర్ట్ చేసినందుకు కూడా. నా కోసం నిజంగా అయితే ప్రేమగా అయితే తీసుకొచ్చారనమాట. ఇదైతే థ్యాంక్స్. ఓకే, జాగ్రత్త అన్న. ఓకే, బాయ్. పేట అయితే దాటి మనం ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్ అయితే నడిచేసాం అనమాట. చెమట స్నానం చేస్తే నీళ్ళు ఎట్లా కారుతాయి అట్లా కారిపోతుంది లోపల బాడీలో, బేవచ్చం అనమాట. అలా చూడండి, మన కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి అనమాట కుక్కలు అయితే. చూడండి కనిపిస్తుంది వెనకాల. చింటూ వస్తాను, మర్యాదకు తప్పుకో, లేకపోతే గొగ్గలు పెట్టదంతా అలా వెళ్తున్నారు లోపలికి. చూడండి ఫ్రెండ్స్, చింటూ వాళ్ళు ఇప్పటిదాకా చూసి అడిచారనమాట. చూడండి చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెనకైతే చూసారు కదా, ఈ కంపెనీలో అయితే పత్తి ఉంటుంది కదా, పత్తి నుంచి అయితే దారం తీస్తారనమాట లోపల. ఇది చాలా పెద్ద కంపెనీ లాగా ఉంది, లోపలికైతే అలౌ చేయట్లేదు. కానీ పత్తి ఉంటుంది కదా, మనం పండిస్తాం కదా, పొగాకు నుంచి వచ్చే పత్తి నుంచి తీస్తారనమాట ఇక్కడ దారం అనేది. ఫ్రెండ్స్ వెనకైతే చూసారు కదా రిసార్ట్స్, అదంతా ఫ్లాట్లు అనమాట రిసార్ట్లు. సో ఇప్పుడు చాలామంది అయితే బుక్ చేసుకుంటున్నారు. ఆ ప్లేస్ అయితే చూపిస్తాను. సో వెనకైతే చూస్తున్నారు కదా, ఆ ఫ్యాక్టరీ నుంచి కూడా పత్తికాయ నుంచి పత్తి అయితే తీస్తారంట, అంటే దారం తయారు చేస్తారనమాట. ఇది వెనక ఒక ఫ్యాక్టరీ అయితే మనం చూసుకుంటే ఇదైతే 3వ పత్తిది అనమాట. ఇది కూడా కల్వతెరువు స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఇక్కడ కూడా పత్తి నుంచి అయితే దారం తయారు చేస్తారనమాట. ఇక్కడ ఇది 3వ కంపెనీ మనం ఈ వీడియోలో చూసుకుంటే. హాయ్ ఫ్రెండ్స్, గుంటూరు ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంకా 27 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంకా ఎక్కడ మనకి స్టే అనేది దొరకలేదు అనమాట. సో నడుస్తూనే ఉన్నాను, ఇంకా 27 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంకా అయితే గుంటూరు అయితే వచ్చేసి 22 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. చెమట మామూలుగా పట్టట్లేదు. స్టేకి మరి ఏందో అసలు ఎక్కడ కూడా స్టే దొరకట్లేదు. ఈరోజు నైట్ అయితే చాలా ఇబ్బంది పడేటుంది. ఈరోజు నైట్ మరి అసలు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే తిమ్మాపురంలో అయితే ఉన్నాం అనమాట. ఈ కంపెనీ వచ్చేసి అయితే వసంత ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట, తిమ్మాపురం. హాయ్ ఫ్రెండ్స్, నాదెండ్ల అనే ఊరు అయితే దాటిపోతున్నాం అనమాట. చూడండి వెనకైతే బోర్డు ఉంది కదా, నాదెండ్ల అనమాట. ఈ ఊరు అయితే దాటిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వర్షం పడుతుంది బాగా ఫుల్గా. నైట్ టైం కూడా అయిపోతుంది, 12:30 అవుతుంది. ఈరోజు ఎట్లా ఇంకా నైట్ వాక్ అనేది స్టార్ట్ చేశానని చెప్పి మొత్తానికి కంప్లీట్ చేద్దామైతే అనుకుంటున్నాను అనమాట. గుంటూరుకి వాన అయితే ఫుల్గా పడుతుంది, చూద్దాం మరి. వాన అయితే మామూలుగా లేదు. గుంటూరు అయితే వచ్చేసాను అనమాట. టైం
వచ్చేసి 3 అవుతుంది. వాన్ అయితే నాన్ స్టాప్గా ఉంది. ఫైనలీ నైట్ వాక్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. గుంటూరు మార్కెట్ అనమాట. ఫైనల్లీ గుంటూరులో అయితే మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. వ్యవసాయ మార్కెట్ కమిటీ అనమాట. చూడండి, ఇదైతే మార్కెట్ అనమాట మొత్తం. ఫైనల్ టైం అయితే వచ్చేసి 3:30 అవుతుంది. లోపలికైతే వెళ్ళిపోతున్నాను అనమాట. టైం 3:30 దాటుతున్నా కూడా ఇంకా జనాలు అయితే ఉన్నారు ఇక్కడైతే. మరి ఇదైతే సెక్యూరిటీ ఆఫీసు ఇవన్నీ అనమాట. సో ఇక్కడైతే గుడి అయితే కూడా ఉంది, శ్రీ వత్సిద్ధి వినాయక దేవస్థానం అని. సో బ్యాక్ సైడ్ అయితే ఇక్కడైతే వైఎస్ఆర్ వినాయకుడు బొమ్మ కూడా ఉందన్నమాట. మనం మామూలుగా పడట్లేదు, బేవచ్చు అనమాట. ఈరోజు నైట్ ఎట్లయితే నేను కంప్లీట్ చేయాలనుకున్నాను, కంప్లీట్ చేసేసాను అనమాట. గుంటూరుకి అయితే వచ్చేసాను. ఇవైతే మిర్చి అనమాట. తడవకుండా జాగ్రత్తగా లోపలైతే పెట్టుకుంటున్నారనమాట. మళ్ళీ తడిస్తే పాడైపోయింది కదా, సో అందుకని ఇదంతా మిర్చి అదే చూడండి. లోపల అందరూ ఇదంతా లోపలంతా మిర్చి అంతా వాన్స్ అందరూ లోపలికి అయితే వెళ్ళిపోయారు. అట్లా ఉంది వ్యాపారం అనమాట. ఇక్కడ వానికి అందరూ లోపలికి వెళ్ళి మిర్చి దాచి పెట్టేసారు అనమాట, చదవనీయకుండా. మొత్తం తడిసిపోయింది అనమాట వానికి. అసలు ఏం లేదు, మామూలుగా పడట్లేదు వాన అయితే. లేవచ్చు.